నువ్వెంత అంటే నువ్వెంత అని మాటలు అనుకునేటప్పుడు మంచిగానే ఉంటుంది, కానీ వెనకసరికి ఆ మచ్చ అట్లనే మిగిలిపోతుంది. ఎంత మర్చిపోదామని అనుకున్నా సరే మనసులకించి ఆ మాటలు అస్సలు పోవు. ఎప్పుడో ఒకసారి మళ్ళీ యాదకొస్తూనే ఉంటాయి. ఇగో గిట్లనే ఎప్పుడో అన్న మాటలను మళ్ళోసారి యాది చేసుకున్నందుకే ఇద్దరి సార్ల నడుమ కుంపటి రగిలింది. మరి ఆ సార్లు ఎవరు, ఆ కథ ఏందో పాండ్రి చూద్దాం. అంటే ఆరడైతుంది అనకపోతే అలసైతుంది. ఇక ఇప్పుడు అసలు ముచ్చట ఏంటిదంటే ముందుగాల బుధవారం నాడు మెగాస్టార్ చిరంజీవి సార్ ఏమన్నాడో చూడుర్రే. ఎవరో ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా, నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు అక్కడ ఒక స్త్రీ, ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపించి తెలుసుకోవాలంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు. అభిమానం సినిమా అభిమానం కాదయ్యా, ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయింది. నేను చేసుకున్న మంచి ఏం మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను, ఇది సత్యం కాదన్నట్టు. రాజకీయాలకు దూరంగా ఉన్నా సరే వట్టిగా కొంతమంది లీడర్లు మాటలు అంటారు. అసోంటోళ్ళను ఎందుకు అంటారు అని పబ్లిక్కే గట్టిగా అడుగుతాండ్రు. మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అన్నట్టు మాట్లాడిండు మెగాస్టార్. అయితే మరి గంత పెద్ద హీరోను వట్టిగా ఏ లీడర్ మాటలు అన్నాడబ్బా అని చాలా మందికి అనుమానం కొట్టింది. ఆయన ఎవల్లబ్బా అని అనుకుంటుంటేనే పెద్ద మనిషి తానే బయటకు వచ్చిండు చూడరే. ఆ రోజే నేను మాట్లాడిన మాట వాస్తవం, అది కరెక్ట్ కాదని చెప్పేసి అని నేను విత్డ్రా చేసుకున్న మాట వాస్తవం. వాళ్ళకి కామన్ సెన్స్ ఉంటే దాన్ని ప్రోత్సహించరు. నేను ఒకవైపు చిరంజీవి మీద నేను వాడిన వార్తల్ని తప్పని నేను క్షమాపణ చెప్పిన తర్వాత మళ్ళీ ఆ వీడియోని వైరల్ చేసుకుంటూ మాట్లాడంటే ఆయన తగినటువంటి విద్యత కాదు. ఆయన విద్యతగా వదిలేస్తున్నా. అసలు కథ గీద అన్నట్టు. ఎప్పుడో 3 ఏళ్ల కింద అల్లూరి సీతారామరాజు జయంతి నాడు మోదీ సారు మెగాస్టార్ ను పక్కన నిలబెట్టుకున్నాడని నారాయణ తాత గట్టిగానే అరుచుకుండు, పొట్టు మాటలు అన్నాడు. కానీ అప్పట్లో అభిమానులంతా గరమేటాలకు వెంటనే అందరిని మాఫ్ చేయమని అడిగిండు. అయితే బుధవారం చిరంజీవి సార్ మాట్లాడిన ముచ్చట్లతోని అప్పుడు ఎప్పుడో ఆయన గా కిరికిరి మళ్ళా బయటకు వచ్చింది. ఇంటర్నెట్ లో అప్పటి వీడియోలు తిప్పుతాన్రట. అందుకే ఏమన్నా పద్ధతేనా అని అడిగిండు పెద్ద మనిషి. ఆయాలనే మాఫ్ చేయమని అడిగిన కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటికి తీస్తాన్రో మెగాస్టారే చెప్పాలి అన్నట్టు అడిగిండు. మరిగా చూడాలి ఈసారి ఎంత దాకపోతుందో పంచాలి అనుకుంటారు ఇప్పుడు అందరూ.